ఈరోజు గౌరవనీయులు జువాడి నరసింహారావు గారి ఆదేశాల మేరకు పున్నం అశోక్ గౌడ్ రాష్ట్ర లీగల్ సెల్ కమిటీ చైర్మన్ గారు కాన్స్టిట్యున్సీ లీగల్ సెల్ కమిటీని జువాడి నరసింహారావు గారి యొక్క ఆదేశాల మేరకు నియామకం చేస్తూ నియామక ఉత్తర్వులు అందజేయడం జరిగింది. మరి వారి యొక్క ఆకాంక్ష మేరకు ఈరోజు నియామక పత్రాలు కాన్స్టిట్యున్సీ లీగల్ సెల్ కమిటీ సభ్యులకు అందజేయడం జరుగుతుంది. అందుకు ముందుగా లీగల్ సెల్ కమిటీ కాన్స్టిట్యున్సీ పక్షాన నరసింహన్న గారికి చిరు సత్కారం ఆఫీసర్. లీగల్ సెల్ కమిటీ కన్వీనర్గా ఎండి రజాక్ గారు, కన్వీనర్గా కస్తూరి రమేష్ గారు కొరట్ల గారిని నియమిస్తూ వారు అందరూ, అలాగే కో కన్వీనర్గా అన్నే గారు అలాగే నేరెల శ్రీధర్, నల్ల రాజేందర్ గారు జనరల్ సెక్రటరీగా, మండలి రాలేదు, మద్దుల రోజా కొరుట్ల గారు రాలేదు. మిగతా వారు ఇక్కడ ఆఫీస్కి వచ్చి మీరు మీ కమిటీ పక్షాన వచ్చి ఈ నియామక పత్రాలు పొందవలసిందిగా గౌరవనీయులు నరసింహన్న గారి ఆదేశాలను అమలు చేయాల్సిందిగా కోరుతూ, అలాగే మండల కమిటీలను టౌన్ కమిటీలను కూడా వేసి రేపటి రాబోయే అన్ని ఎన్నికలకు లీగల్ సెల్ కమిటీ పక్షాన పూర్తి స్థాయి సేవలు అందుతాయని మేము ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఈ నియామక పత్రాలు గౌరవనీయులైనటువంటి మన జువాడి నరసింహారావు గారి కమల హస్తం చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. అందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ వారు ఒక 2 మాటలు వీరికి బాధ్యత. ఈరోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లీగల్ సెల్ కన్వీనర్ చైర్మన్ గారు పున్నం అశోక్ గౌడ్ గారి వారిని మనం రికమెండ్ చేస్తే వారు మన కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ను మనం రికమెండ్ చేస్తే వారు కమిటీ వేయడం జరిగింది. పున్నం అశోక్ గౌడ్ గారికి ప్రత్యేకంగా కోరుట్ల నియోజకవర్గ న్యాయవాదుల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మన కన్వీనర్గా రజాక్ గారిని నియమించబడడం జరిగింది. అదేవిధంగా కస్తూరి రమేష్ గారిని కో కన్వీనర్, మన్నె గంగాధర్ను కో కన్వీనర్, వంగ వేణును జాయింట్ కన్వీనర్, నేరెళ్ళ శ్రీధర్ను జాయింట్ కన్వీనర్, నల్ల రాజేందర్ను జనరల్ సెక్రటరీ, గజ్జి గంగారాంను జాయింట్ సెక్రటరీగా, అదేవిధంగా ముద్దుల రోజాను జాయింట్ సెక్రటరీగా నియమించడం జరిగింది. వీళ్ళందరికీ కొరుట్ల నియోజకవర్గ పక్షాన న్యాయవాదులందరికీ లీగల్ సెల్ కాంగ్రెస్ పార్టీ పక్షాన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా నేను ఒకటే కోరుతా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాకుండా నియోజకవర్గ ప్రజలకు కూడా ఎలాంటి లీగల్ సమస్యలు వచ్చినా మన న్యాయవాదులు ఉన్నారు, మీ పక్షాన వాళ్ళు పోరాటం చేస్తానికి ఇక్కడ అన్యాయం జరిగితే సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ, ఈ కమిటీని కూడా అన్ని గ్రూపులలో మేము పొందుపరుస్తాం. వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా మీకు తెలియజేస్తాం. కింద ఫోన్ నెంబర్స్ కూడా రాసి ఉన్నాయి కాబట్టి ఈ కమిటీని అన్ని గ్రూపులలో పెడతాం. మీకు ఎలాంటి లీగల్ సమస్యలు వచ్చినా వాళ్ళు పార్టీ పక్షాన మీకు అండగా ఉండడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరు వారి దగ్గరికి వెళ్ళాల్సిందిగా కోరుతాం. అతి త్వరలోనే జిల్లా కమిటీ కూడా, కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీ నిర్మాణం కూడా త్వరలోనే జరగబోతుందని తెలియజేస్తాం. ఒకటిగా ప్రెస్ ప్రెస్ స్వామి స్వామి
అందరికీ